10% అండి, అంతే కదా. 175 ఇంకొక 5% అంటే ఇంకొక 7 అంతే. అప్పుడు 22 అవుతాయి. అంటే 15% కూడా ఇవ్వాలి ఆయనకి. కానీ 15% అనుకున్నారు. ఇప్పుడు 15% ఇస్తామంటున్నారు అంటే స్థానిక ఎన్నికల్లో. ఇంకంటే అదే రేషియో కంటిన్యూ అవుతుంది ఇంకా అది. అప్పుడు ఏంటది మరి ఇక్కడ ఎవరు మోసం చేసినట్టు 30% మనకి ఇవ్వబోతున్నారు అని చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు ఆయన. నేను ఆ రోజునే చెప్పా, బాబు గారు నోరు మెదపలేదు, అవును అనలేదు, కాబట్టి ఇది నమ్మదగ్గది కాదు, కార్యకర్తలను సంతృప్తిపరచడానికి పవన్ కళ్యాణ్ అంటున్నాడు అన్నది. ఇప్పుడు అదే నిజమైంది కదా. చివరికి ఇప్పుడు మీరు ఎక్కడ పనికి వస్తారా, మీరేదో ఫ్లెక్సీ వేస్తే మగాళ్ళ ఏంది, మీరేమైనా బ్యానర్ కడితే మగాళ్ళ ఏంటి, మీరేమైనా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే మగాళ్ళ ఏంటి, మీకు ఇంకా కావాలి. ఇప్పుడున్నట్టు తెలుగుదేశం నాయకులందరికీ జనం ఎగబడిపోయి వచ్చేసేసి కాళ్ళకి దండం పెట్టేసి ఓట్లు ఎత్తున్నారు ఏంటి వాళ్ళందరూ. పార్టీ పేరు మీదనే కదా గెలిచేది, కూటమి పేరు మీదనే కదా గెలిచేది, డబ్బుల పేరు మీదనే కదా గెలిచేది. మరి నీ దగ్గరేనే అంతే కదా. మరి అక్కడ ఇంకేం తేడా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అది వీళ్ళు చేస్తున్న మోసం. కానీ ఒకటిసారి ఇక్కడ ఈ ఎన్నికలకు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కూటమిలో జనసేనకు వచ్చిందా, లేదంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారా? జనసేనకి కాంప్రమైజింగ్ అనేది అధినాయకత్వం దగ్గర ఆల్రెడీ అలవాటండి. వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం, అప్పుడప్పుడు అడగటం, అంతే. ఇప్పుడు ఎక్కడో ఎందుకు నాగబాబుని మంత్రి అన్నది ఏడాది అయిపోయిందా సంతకం పెట్టి. అవును, ఆయనకి మంత్రి పదవి అన్నది రాజ్యసభ సీట్లు అప్పుడు సానా సతీష్ వీళ్ళు తీసుకున్నప్పటిది, అంతే కదా. సానా సతీష్ మొన్న అనుకోండి, అప్పుడు ఏది ఫస్ట్ ట్రిప్ వీళ్ళందరూ తీసుకున్నప్పుడు మోపిదేవి వెంకటరమణది తీసుకున్న టైంలో కదా అప్పుడు.